మిమ్మల్నే వింటున్నారా? పులుపు దనాన్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ పప్పుని షేర్ చేయండి. మామిడికాయ ఇంకా తోటకూర కలిపి చేసిన పప్పు చాలా బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను జనరల్గా ఆకుకూర పప్పు చేసేటప్పుడు ఆకుకూర ఎక్కువ వేసేసి కందిపప్పుని చాలా తక్కువ వేస్తాను. ఆకుకూర ఎంత తింటే అంత హెల్త్కి మంచిది కాబట్టి. మీరు కూడా అలా చేసేటట్టయితే కందిపప్పుని కొద్దిగా తక్కువ తీసుకొని, అలాగే అందులో బాగా కడిగి తరిగిన తోటకూర ముక్కల్ని 4 మామిడికాయ ముక్కల్ని వేసుకోండి. ఒకవేళ మామిడికాయ ముక్కలు బాగా పుల్లగా ఉంటే 2 మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువ పుల్లగా ఉన్న పప్పుని మనం తినలేము. తర్వాత కందిపప్పు మునిగేంత వరకే నీళ్లు పోసుకొని అందులో పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో కుక్ చేసుకోవడమే. మామిడికాయ పప్పుని నాకైతే ఎనిపితే అస్సలు నచ్చదు. పలుకు పలుకు తగులుతూ ఉంటేనే బాగుంటుంది. లాస్ట్లో తిరగమాత వేసేసుకొని ఉప్పు కారం టేస్ట్కి తగినంత వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించేసి దించేసుకోండి. చాలా బాగుంటుంది. దీనిలోకి వడియాలు, అప్పడాలు, మిరపకాయలు ఉంటే చాలా బాగుంటుంది.